దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. సమస్త మానవులు యేసుక్రీస్తు ప్రభువును పొగడాలి. ఎందుకంటే సృష్టించిన సృష్టికర్త గనుక. దేవుడు ఆయనే, పరిశుద్ధాత్మ ఆయనే. పరిశుద్ధాత్మ ద్వారానే ఇప్పుడు మనం బ్రతుకుతున్నాము. పరిశుద్ధాత్మ శక్తి వలనే మన సమస్త మానవులు బంధుమిత్రులందరూ బ్రతుకుతున్నారు. ఎందుకంటే ఇక్కడ 1వ అధ్యాయము 6వ వచనం నుండి చదువుదాం. 2వ అధ్యాయము 6వ వచనం నుండి. అంతటా హేరోదు జ్ఞానులను రహస్యముగా పిలిపించి నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని మీరు వెళ్ళి శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. మానవుని అబద్ధం చూడు, లోపట కపట బుద్ధి. ఇది హేరోదు రాజు లోపట, బయటికి నటన జీవితం. వారిని జ్ఞానులను ఏమని అడిగిండు దేవుడు? జ్ఞానులను ఏమని చెప్తున్నాడంటే, మీరు ఆయనకు సమర్పించి మళ్ళా నాకు వర్తమానం తెండి, మేము కూడా పూజించినట్లు అని. లోపట కపట బుద్ధి ఉంది. ఆయన వారిని చంపజూడాలని లోపట ఆలోచన ఉంది. కానీ ఈ జ్ఞానులు ఏం చేసిందంటే, అక్కడ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. మేము కూడా పూజలు పునస్కారాలు చేస్తాము, మీరు వచ్చి మాకు చెప్పండి అని అన్నారు. కానీ లోపట కపట బుద్ధి ఏమని ఉంది రాజు లోపట? హేరోదు రాజు లోపట చంపాలి, రాజు పుట్టడమేంది, రాజు పుట్టడమేందని చంపాలనే ఆలోచన చేశాడు. మరి ఇప్పుడు హేరోదు అనుకున్న మాటలు నడుస్తాయా? ఇప్పుడు ప్రతి మానవుల్లో అదే అలానే ఉంది. ఎందుకంటే మానవ గుణము బయటపడదు. దేవునికి రహస్యముగా అన్నీ తెలుసు. దేవునికి మన సమస్త మానవుల గుణగణాలు అన్నీ తెలుసు. ఎందుకంటే ఆయన సృజించిన వాడు కనుక. సృజించిన వానికి తెలియకుండా ఏ మానవుడు తెరమరుగై ఉండడు. ఇప్పుడు శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. వారు రాజు మాట విని బయలుదేరిపోవుచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూసిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. నక్షత్రము వారికి దారి చూపెట్టింది. మానవులు చూపెట్టలే దారి. కానీ నక్షత్రము అనేది అబద్ధం చెప్పదు. రాజు పుట్టినప్పుడు ఒక నక్షత్రం పుడుతుంది. కానీ ఈ మానవులు పుట్టినప్పుడు పుట్టది. ఒక రాజు. ఎవరు ఆ రాజు? యేసుక్రీస్తు ప్రభు రాజు. ఆయన నీతిమంతుడై ఉండి, పరిశుద్ధుడై ఉండి, పవిత్రుడై ఉండి, ఆయన లోపట ఏ కపటం లేదు. ఆయనలో ఏ కపట బుద్ధి లేదు. మానవులలో కపట బుద్ధి ఉంటుంది. కపట బుద్ధి బయటపడదు. ఎందుకంటే ప్రతి మానవుని ప్రేమించాలనే యేసుక్రీస్తు ప్రభు పరలోకాన్ని వదిలిపెట్టి ఈ లోకానికి వచ్చాడు. ఈ రాజు ఏం చేసిండు? హేరోదు రాజు, మీరు పూజలు పునస్కారాలు చేసి
నా దగ్గరికి వర్తమానం తెండి అని బెత్లెహేము గ్రామానికి పంపాను. వర్తమానం తెస్తే మేము కూడా పూజించినట్లు మేము కూడా పూజలు చేస్తాము, పునస్కారాలు చేస్తామని కపట బుద్ధితో చెప్తున్నాడు ఏ రోజు రాజు. లోపట బుద్ధి ఉన్నది, బయటకో బుద్ధి. ప్రతి మానవుల్లో కపట బుద్ధి అనేది ఉంటుంది. ఆ కపట బుద్ధి తీసేసుకున్నప్పుడే ప్రతి మానవుల్లో నుండి నేను అనే గర్వం, నేను అనే అహంకారం తీసేయాలి. ఈ ఉంటే మానవుడు ఎప్పుడు ఈ లోక సంబంధంగా ధనవంతుడు కావచ్చు, ఈ లోక సంబంధంగా రాజు కావచ్చు, ఈ లోక సంబంధంగా పదవులు పొందవచ్చు. కానీ పరలోక సంబంధంగా మనకు రాజు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువే రాజు. ఆయన శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించిండు. ఆయన వెలుగుగా వచ్చెను. ఆయన గొల్లలు ఆయన ప్రచురం చేసిండ్రు, జ్ఞానులు కూడా ప్రచురం చేయలేదు. కానీ కపట బుద్ధి ఈ రాజు లోపల ఎలాంటి బుద్ధి ఉంది? కపట బుద్ధి చంప చూసెను. అయితే ఏం చెప్పిండంటే, పోవుచుండగా తూర్పు దేశమున వారు చూసిన నక్షత్రము శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఆ ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తన పెట్టెలు విప్పి బంగారము, సాంబ్రాణి, బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. కానుకలుగా సమర్పించిండు. ఏంటి బంగారము, సాంబ్రాణి, బోళము కానుకలుగా ఆయనకు సమర్పించిరి. మానవుని బుద్ధి కపట బుద్ధి. ఎప్పుడు కానీ ఒకడు బతుకుతే ఇతనికి ఓర్వలేని మనస్తత్వం. ఒకడు కపట బుద్ధి ఎలా బయటపడుతుంది? ఎప్పుడు బయటపడదు మానవుని బుద్ధి. మానవులే పాపిష్టులైన మానవుల చేతికి మనిషి కుమారుడు అప్పగించబడెను. పాపిష్టులెవరు? మానవులే కనుక మానవులలో కపట బుద్ధి ఉంటుంది. కపట బుద్ధి అంటే హృదయంలో వేరే జ్ఞానం ఉంటుంది, వేరే ఆలోచన చేస్తాడు, బయటకు ఒక్కటి మాట్లాడతాడు. ప్రతి మానవుడు బయటకు ఒక్కటి మాట్లాడి హృదయంలో ఉండే ఆలోచన వేరు, బయటకు ఒక్కటి మాట్లాడేది వేరు. అయితే శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారము, సాంబ్రాణి, బోళము కానుకలుగా ఆయనకు సమర్పించిరి. బంగారమే. ఆయన బంగారం లాంటి మనిషి. ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. బంగారానికి ఏది అతకదు. బంగారాన్ని మట్టి కూడా తినదు. బంగారం అన్ని మట్టికి మన్ను అయిపోతాయి, కానీ బంగారం మాత్రం మట్టికి మన్ను కాదు. సాంబ్రాణి అదొక సువాసన గల వాసన రావడానికి ఒక పొగ. సాంబ్రాణి. బోళం అంటే ప్రతిదీ దానికి ఏది అంటుకోదు. బంగారము, సాంబ్రాణి, బోళము సమర్పించిరి. ఈ మూడు పరిశుద్ధమైనవి కనుక మూడిటిని సమర్పించిండ్రు. ఎవరు? జ్ఞానులు. పరిశుద్ధమైనవి. ఈ సాంబ్రాణి అనేది మంచి వాసన గల స్మెల్ రావడానికి పొగ. అయితే పూజించి తన పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. తర్వాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత
బోధింపబడిన వారై వారు మరి ఒక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. మరి ఒక మార్గమున వీళ్ళు ఇది రాజు దగ్గరికి పోకుండా, ఎందుకంటే రాజు కపట బుద్ధి తెలుసు కదా, దేవునికి కపట బుద్ధి తెలుసు కనుక దేవుని చేత బోధింపబడిన వారై, ఎవరి చేత బోధింపబడ్డరు? జ్ఞానులు. దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి ఒక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. మరి ఒక మార్గమున వెళ్ళిండ్రు. ఎందుకంటే ఏ రోజు రాజు దగ్గరికి పోతే వాడు శిష్యులను చంపుతాడు. కపట బుద్ధి, రాజును ఉండగా ఇంకో రాజు పుట్టడం ఏంది అనేది కపట బుద్ధి. మానవునికి కపట బుద్ధి ఉన్నది కనుక ప్రతి మానవునిలో ఆ కపట బుద్ధి దేవునికి తెలుసు. ప్రతి మానవుల్లో ఉన్న కపట బుద్ధి సృష్టించిన సృష్టికర్తకు తెరమరుగై ఏ మానవుడు లేడు. ఈ రోజు వరకు, ఈ సమయం వరకు, ఈ క్షణం వరకు వేరొక మార్గం గుండా తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై హేరోదు శిశువును సంహరింపవలనని ఆయనను వెతకబోచున్నాడు. రాజు కపట బుద్ధి బయటపడ్డదా లేదా? ఇక్కడ శిశువును చంపజూశానండట. శిశువును చంపజూశాను అని అంటాడు. కపట బుద్ధి ఏ రోజులో రాజులో ఉన్న కపట బుద్ధి బయటపడ్డది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.